నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకన్న ఆలయానికి హుండీల ఆదాయం గణనీయంగా పెరిగింది. భక్తుల నుంచి శ్రీవారికి కానుకలు పోటెత్తాయి. తాజాగా 27 రోజులకు సంబంధించి హుండీలు తెరిచి లెక్కింపు చేశారు. సుమారు 2,14,00,000 మేర ఆదాయం సమకూరింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుల నుంచి విశేష కానుకలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 27 రోజుల వ్యవధికి గాను మొత్తం 2,14,33,242 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, గబ్బర్ సింగ్, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం హుండీల ద్వారా 1,66,13,656 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 48,19,586 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గత హుండీ లెక్కింపులో రోజువారీ సగటు ఆదాయం 7,18,736 రూపాయలు ఉండగా ఈసారి అది 7,93,823కు పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. హుండీల్లో 19 గ్రాముల బంగారం, 1 కిలో 237 గ్రాముల వెండి, 11 దేశాలకు చెందిన 94 విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తలు చి రాంబాబు, టి సాయి ప్రసాద్, చి సత్యనారాయణ, ఎం త్రిమూర్తులు, అర్చకులు వి సుందర శేషవతారం పాల్గొన్నారు. అసిస్టెంట్ కమిషనర్ డి సురేష్ బాబు, అధికారులు ఎం రాధాకృష్ణ, బి కిరణ్, ఎం సత్యనారాయణ పర్యవేక్షించారు. ఓం నమో వెంకటేశాయ.
అరే తొందరగా రావాలి.